నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం పార్ట్ 22. నేను ఎస్ఎస్ లక్ష్మి. మోడీ గారు మొన్న మధ్య బంగారం కొనొద్దు అని ఇదే తెలుగు నేల మీద నుంచి ఒక పిలుపునిచ్చారు. ఖర్చులు తగ్గించండి అని చెప్పారు. చూసి జాగ్రత్తగా వాడుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్పారు. అయితే ఎవరికి చెప్పారు ఈ సలహాలు, సూచనలు? డబ్బున్న వాళ్ళకి, సంపన్నులకా, మధ్యతరగతి ప్రజలకా? ఇది కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. అయితే ఇంకొందరు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఇష్టం వచ్చినట్టుగా భారత ప్రధాని చెప్పిన పొదుపు మంత్రం మీద పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మోడీ గారు చెప్పింది భారతదేశంలో 10 మంది ఉన్న సంపన్నులకి కాదు, 50% ఉన్న మధ్యతరగతి ప్రజలకు, 40% మంది ఉన్న పేదలకు. అదేమీ పట్టని వాళ్ళు మోడీని విమర్శిస్తూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, అవమానించి సంబరపడిపోతూ ఉంటారు. నిజానికి ఇవాల్టి ఎర్ర జర్నలిజంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇదే భారతదేశంలో ఉండి భారతదేశాన్ని పదే పదే క్రిటిసైజ్ చేసే వాళ్ళకి అర్థం కావాల్సిన విషయాలు. ఇప్పుడు అంచనాలను మించి ఖర్చులు పెడుతున్న ఒక వర్గం, వాళ్ళని చూసి ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి వర్గం, ఇక పేద ప్రజలు, సంపన్న వర్గాలు తమ జీవన విధానాన్ని తాము అవలంబిస్తూ ఉన్న 50% పైన ఉన్న మధ్యతరగతి ప్రజానీకం ఎలా ఉంటారు అంటే, అటు పేదరికంలో ఇమడలేక, అటు పెద్దవాళ్ల అంచనాలకి అందలేక మధ్యలో నలిగిపోతూ సతమతమవుతూ ఉంటారు. కాబట్టే ఇప్పుడు పొదుపు మంత్రం అనేది భారతదేశానికి అవసరం. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న యుద్ధాలు కానీ, రాబోతున్న పరిస్థితులు కానీ, ఇలాంటివన్నీ కూడా భారతదేశాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఉపయోగపడే మంత్రాలు. దానిని ఒక కుటుంబ పెద్దలాగా కాస్త జాగ్రత్తగా ఉండండి, కాస్త డిసిప్లైన్గా ఉండండి, డబ్బులు కాస్త చూసి వాడుకోండి అని ఒక దేశ ప్రధాని, ఒక రాజు లాంటి వ్యక్తి, ప్రధాని స్థానంలో ఉన్న మోడీ, ఒక తండ్రి స్థానంలో ఉన్న మోడీ చెప్పడం తప్ప, సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా చెప్పడం తప్ప, ఇంకెవ్వరైనా సరే ఆ స్థానంలో ఉన్న పెద్దలు, అటు మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా ఏ పెద్దలైనా సరే ఒక సలహా ఇస్తే తీసుకుంటే తీసుకోవాలి, లేదంటే ఎవరి కర్మకి వారే బాధ్యులు అవుతూ ఉంటారు. కానీ దేశాన్ని రక్షించుకోవడానికి 4 మంచి మాటలను, సూచనలను కూడా రుచించని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఒక రకంగా తండ్రి చెప్పిన సరైన దారిలో నడవని పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని ఏమంటారు? గాలికి తిరిగిన సంతానం, బరి తెగించిన సంతానం అంటారు కదా. అలాంటి వాళ్ళే ఈ జాబితాలోకి వస్తారు అని చెప్పాలనిపిస్తుంది. రైట్? ఈ కథ అలా ఉంటే ఇప్పుడు గోల్డ్ గురించి తెలుసుకుందాం. గోల్డ్ ఎందుకు కొనొద్దు అన్నారు అంటే, ప్రతి ఏడాది భారతదేశం గోల్డ్ కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో తెలుసా? ఎన్ని డాలర్స్ కొంటామో తెలుసా? మనం గోల్డ్ కొనడం కోసం మనం డాలర్స్ని కొనాలి. ముందుగా $72.73 బిలియన్ మనం కొంటూ ఉంటాం. అంటే మన కరెన్సీతో ఈ $72.73 కొంటూ ఉంటాం. అంటే $72.73 బిలియన్ అంటే మన కరెన్సీలో రేట్ ఎంతో తెలుసా? 6,92,000 రూపాయలు ఎగ్జాక్ట్గా. అలాగే చమురు కూడా మనం కొంటూ ఉన్నాం కదా, దానికోసం మనం పెట్టే ఖర్చు ఎంతో తెలుసా? 200 బిలియన్ వర్త్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే $200 బిలియన్ వర్త్ చేసే ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. దీని ఖర్చు ఎంత మన కరెన్సీలో? 18 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. 18 లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ అటు గోల్డ్కి కానీ, ఆయిల్కి కానీ, ఈ రెండింటికి మనం పెట్టే ఖర్చు ఎంత? దాదాపుగా 25 లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇంత డబ్బు ఖర్చు పెట్టి, మన డబ్బు ఖర్చు పెట్టి మనం ఇలా ఆయిల్ అండ్ గోల్డ్ని తీసుకుంటూ ఉన్నాం. అంటే ఏ దేశం నుంచి కొనుగోలు చేసినా, ఎక్కడి నుంచి కొనుగోలు చేసినా డాలర్తోనే కదా మన మార్కెట్ ఉంది. ఈ విధంగానే కొనుగోలు చేస్తూ ఉంటాం. కాబట్టి దాదాపుగా మనం 25 లక్షల కోట్ల రూపాయల డాలర్స్ని మనం కొంటూ ఉంటాం అన్నమాట. ఇక అలాగే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ స్విఫ్ట్ పేమెంట్ల కోసం మనం డాలర్స్ని కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే నీ ఇంపోర్ట్స్ పెరిగాయి అంటే నీ డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే నీ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అనుకోండి, నీ రూపాయి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంతే, చిన్న లాజిక్. ఇక్కడ ఇంపోర్ట్స్ మనం ఎంత తీసుకుంటూ ఉంటే అక్కడ డాలర్ వాల్యూ అంత పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఇంపోర్ట్స్ తగ్గించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? డాలర్ వాల్యూ తగ్గుతుంది. అలాగే నీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి, మన దేశం నుంచి మనం ఎక్స్పోర్ట్స్ అధికంగా చేస్తూ ఉంటే మన రూపాయి వాల్యూ పెరుగుతుంది. ఈ చిన్న లెక్క కోసమే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఫార్ములా ప్రజల కోసం చెప్పారన్నమాట. అంటే ఇంపోర్ట్స్ అనేవి తగ్గించుకుంటూ ఉందాము అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఈ ఇంపోర్ట్స్లో మనం అత్యధికంగా ఖర్చు పెడుతున్నది ఇటు గోల్డ్ అండ్ ఆయిల్.
సరే మిగతా వాటికి కూడా పెడుతూనే ఉంటాం, కానీ ఆ లెక్కలు ఒక రకంగా ఈ స్థాయిలో అయితే ఉండవు. కాబట్టి ఇప్పుడు మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం జరిగింది. భారత్ గ్రీన్ ఎనర్జీలోకి మారుతూ వస్తోంది. మనకి ఒకవేళ అదే జరిగితే గనక ఈ 18 లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి ఏడాదికి మిగిలిపోయినట్టే. ఆ విధంగా మనం ఎసెన్షియల్ కమోడిటీగా గోల్డ్ని చూడకుండా, అంటే అత్యవసరమైన కమోడిటీగా ఇటు గోల్డ్ని చూడకుండా అవసరానికి తగినట్టుగా ఎంత అవసరమో అంతవరకు మాత్రమే చూసుకోగలిగితే గనక, ఈ కొనుగోళ్లు తగ్గించుకుంటే గనక ఈ రేట్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. అలాగే డాలర్ వాల్యూ అనేది తగ్గుతుంది, రూపాయి వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ గణాంకాలతోనే ఒక మంచి సలహా ఇచ్చారు మన ప్రధాని మోడీ. ఇక ఆయిల్ విషయం అంటే తప్పదు. నిజానికి మన బండి నడవాలి అంటే, అది ఏ దేశం బండి నడవాలన్నా ఈ ఆయిల్ కావాలి. కాబట్టి గ్రీన్ ఎనర్జీని దాదాపుగా పెంచడానికి 10 ఏళ్ల నుంచి అనేక రకాలుగా అనేక కంపెనీలకి అన్ని రకాల ఆఫర్లు ఇచ్చి ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ప్రపంచంలోనే గ్రీన్ ఎనర్జీ విషయంలో అత్యధికంగా ముందు వరుసలో ఈనాటికి పురోగతి సాధించిన దేశం ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. ఇప్పుడు భారతదేశం కనుక ఈ గ్రీన్ ఎనర్జీలో సక్సెస్ అయింది అంటే కనుక మొత్తం ప్రపంచ దేశాలకి పెద్ద రోల్ మోడల్ కాబోతుంది. ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా మన ఇంపోర్ట్స్ అనేవి, మన అంచనాలు, మన వ్యాపారులు ఇప్పుడు అనేక దేశాల్లోకి వెళ్ళి ఈ గ్రీన్ ఎనర్జీని బిల్డ్ చేస్తాం వల్ల ఇప్పుడు భారత్ అనేది ఏ స్థానంలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మన ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గడం ద్వారా మనకి ఎంత ఆదాయం మిగులుతుంది భారతదేశానికి అనేది ఆలోచించి దూరదృష్టితో చెప్పిన ఒక సలహా ఇదన్నమాట. అలాగే భారత్ అప్పుల్లోకి వెళ్ళిపోయింది, రూపాయి పతనం మొదలైంది, డిజాస్టర్ స్టార్ట్ అయింది అని ప్రతిరోజు కూడా కష్టపడి కథనాలు రాస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి పక్క దేశాల్లో ఏం జరుగుతుందో ఏమాత్రం కనబడదు. ఇదే దేశంలో ఉండి ఇదే దేశాన్ని ఏ విధంగా క్రిటిసైజ్ చేస్తూ ఉండాలి, ఈ దేశాన్ని ఏ విధంగా అగౌరవపరుస్తూ ఉండాలి, ఈ దేశంతో ఎలాంటి మైండ్ గేమ్ ఆడాలి, ఇక్కడున్న ప్రజల మెదళ్లలో ఈ దేశం పట్ల ఒక సంకుచితమైన భావం, ఒక నెగిటివ్ భావం ఎలా కల్పించాలి అని పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ. నిజానికి ఎందుకంటే వీళ్ళకి గొప్ప దేశాలు ఏంటి? యూరోపియన్ యూనియన్ దేశాలే కదా. అదే లెక్క నేను చెబుతాను. మొత్తం యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీస్గా ఉన్న దేశాలు 27 దేశాలు. 27 దేశాలకి జనాభా 35 కోట్ల మంది. వీళ్ళ అప్పు ఎంతో తెలుసా? $16 ట్రిలియన్. అలాగే గ్రీక్ దేశం, వాళ్ళ ఎకానమీ కంటే 150% అప్పు ఎక్కువగా ఉంది వాళ్ళకి. అలాగే ఫ్రాన్స్, వాళ్ళ జీడిపి కంటే 117% ఎక్కువగా ఉంది వాళ్ళ అప్పు. అలాగే బెల్జియం, వాళ్ళ జీడిపి కంటే 107% ఎక్కువ. యునైటెడ్ స్టేట్స్ 123%, వాళ్ళ జీడిపి కంటే 123% ఎక్కువ డెఫిషిట్లో ఉన్నారనమాట వీళ్ళు. అలాగే హైయెస్ట్ డెప్ట్ ఉన్న కంట్రీస్ అంటే ఎక్కువ అప్పు ఉన్న దేశాలు ఏంటి అంటే సింగపూర్ 172%, బెహ్రైన్ 152%, ఇటలీ 137%, సూడాన్ అంటే ఆఫ్రికాలోని సూడాన్ 252%. అంటే వాళ్ళ జీడిపి కంటే వాళ్ళ ఆదాయానికంటే అంత స్థాయిలో 252% ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే ఇండియా గురించి చూద్దాం. ఇండియా జీడిపి కంటే 55.6% ఎక్కువ అప్పులో ఉంది. అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు అర్థమైన ఇటలీ కానీ మీరు చెప్పిన యూరోపియన్ దేశాలు అన్నింటిలో కూడా అన్నీ 100కి పైగానే ఉన్నాయి. కేవలం భారతదేశం మాత్రమే 55.6%తో అక్కడికి ఆగింది. ఇక ప్రపంచంలో ఇంకొన్ని దేశాల అప్పులు ఎలాగో ఉన్నాయో కూడా చూద్దాం. ఇందులో పర్టికులర్గా ఉన్న అప్పులు, ఆ దేశాలు చెప్పే లెక్కలు ఏదైతే ఉందో వాటిని మాత్రమే మనం పరిశీలిద్దాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $38 ట్రిలియన్ అప్పు. అలాగే చైనా $15 ట్రిలియన్, జపాన్ $9 ట్రిలియన్, ఇండియా $2 ట్రిలియన్. ఎంత? 150 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం కేవలం $2 ట్రిలియన్ అప్పుతో ఉందన్నమాట. ఇవన్నీ కూడా IMF ఇచ్చిన లెక్కలే. కావాలంటే వీలైతే వెరిఫై చేసుకోండి, చదువుకోండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన లెక్కలే ఇవన్నీ. ఏ దేశం ఏ స్థాయిలో అప్పుల్లో ఉంది, జీడిపిలో ఎలా ముందుంది, ఎంతెంత శాతం అప్పులుంది, అక్కడున్న జనాభా ఎంత, వాళ్ళు చేస్తున్న అప్పు ఎంత, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ అప్పు ఎంత. అదే 150 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో మన అప్పు $2 ట్రిలియన్ మాత్రమే. అలాగే జీడిపి కంటే కూడా 55% మాత్రమే మనం అధికంగా ఉన్నాం. అలాగే టాప్ 9లో ఉన్న అన్ని దేశాలను కలిపినా సరే భారతదేశ జనాభాలో సగం కూడా ఉండరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఉత్తరప్రదేశ్ జనాభా అంతా కూడా ఉండరన్నమాట. ఈ టాప్ 9 దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. వీళ్ళ జనాభా ఎంత, వీళ్ళ అప్పులు ఎంత, వీళ్ళ జీడిపి ఎంత, వీటన్నింటి లెక్కలు కావాలి అంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు, వాటిని స్టడీ చేయొచ్చు.
ఇలాంటి దేశాలతో కంపారిజన్స్ చేసుకోవాలి. బీజేపీకి ఏమి ఎకనామిక్స్ తెలుసు, అలాగే మోడీకి ఏమి లెక్కలు తెలుసు అంటూ పదే పదే ఇదే పిచ్చి రాతలు రాసుకుంటూ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా నిజానికి ఏ దేశంలో ఏ విధంగా ఉంది, ఎందులో వాళ్ళు స్వావలంబన సాధించారు, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మనం కూడా ఫోకస్ పెట్టవచ్చు, ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వచ్చు. అంతేగాని మన వాళ్ళని మనమే క్రిటిసైజ్ చేస్తూ మన వాళ్ళని మనమే వాళ్ళ కాళ్ళు పట్టుకుని కిందకి లాగుతూ ఉంటే ఇది సరైన దేశ విధానం కాదు. నిజానికి అనేక దేశాలు కనీసం మన 2 రాష్ట్రాల జనాభా కలిపితే ఎంతమంది ఉంటారో అంతమంది కూడా లేని దేశాలు మన దేశం మొత్తం కంటే ఎక్కువ అప్పు కలిగిన దేశాలుగా ఉన్నాయన్నమాట. మరి కంపేర్ చేసుకుంటే జనాభా వర్సెస్ అప్పు చూసుకుంటే భారతదేశం ఎంత అప్పు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నట్టు. ఇది అర్థం చేసుకొని వాళ్ళకి ఆ దేశాలేమో గొప్పగా ఉంటాయి. ఇక్కడ భారతదేశంలో ఉచితాలకు ఎంత ఖర్చు పెడుతున్నాం? నిజానికి ఇదే ఉచితాలు అనేది లేకుండా ఉంటే భారతదేశంలో ఖచ్చితంగా మిగులు బడ్జెట్తో ఉంటుంది భారతదేశం. ఇవన్నీ కూడా మనం ఆలోచించాం. పదే పదే మనం ఎప్పుడూ కూడా ఇదే దేశానికి పనిచేసే వాళ్ళని మాత్రమే ఏదో ఒకటి అంటూ కాలం గడిపేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ విషయంలో జ్ఞానం పెంచుకొని ఏ మాత్రం వీలున్నా సమయం ఉన్నా ఏ దేశాలు ఏ అప్పుల ఊబిలో ఉన్నాయి, ఎందుకు ఆ అప్పుల ఊబిలో ఉన్నాయి, అసలు వాళ్ళకి ఏ విధంగా ఆ దేశ స్వావలంబన ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క దేశం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇప్పుడు జెన్జీ జనరేషన్ అని పదే పదే ఈ జనరేషన్కి చెబుతున్నాం. మనం దేశాలకు సంబంధించిన సబ్జెక్ట్ని పిల్లలకి చిన్నప్పటి నుంచే పాఠ్యాంశాల్లో చేర్చాలి. మన దేశం గొప్పతనం ఏంటి, మిగతా దేశాలు ఏ విధంగా ఉన్నాయి అనే ఈ కంపారిజన్స్ కూడా జరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అలాగే ఇంకేదైనా దేశం మనకంటే బెస్ట్ పొజిషన్లో ఉంటే కనుక ఆ దేశాన్ని గొప్పగా చూపిస్తూ కూడా ముందుకు వెళ్ళడంలో కూడా తప్పేం లేదు. ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచే తెలుపుతూ ముందుకు వెళ్ళాలి. అలాగే పొదుపు మంత్రం అనేది నిజానికి ఒకప్పుడు ₹1 ఖర్చు పెట్టాలి అంటే ముఖ్యంగా మహిళలు ఆచితూచి ఆలోచించేవాళ్ళు, ఇంక్లూడింగ్ నాతో సహా ఎవరైనా సరే. ఒకప్పుడు మన పాత తరాలు అంత జాగ్రత్తగా పొదుపు అంటే స్త్రీ అన్నట్టుగా ఉండేది. స్త్రీ దగ్గర మాత్రమే ఆ పొదుపు అనేది జాగ్రత్తగా ఉంటుంది. బట్ మగవాడి దగ్గర అలాంటి పరిస్థితులు ఉండదు. ఎందుకంటే నలుగురికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి పురుషుడికి ఉంటుంది. కాబట్టి అతడు పొదుపు పారామీటర్స్లో ఉంటే అతడు ఇంత పెద్ద కుటుంబాన్ని ముందుకు నడపలేడు. సో బోల్డ్గా ఉంటారు నిజానికి మగవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు మాత్రమే ఇలాంటి పొదుపులు చేసుకుంటూ జాగ్రత్తగా కుటుంబాన్ని నడుపుతూ ఉంటారు. ఇదే పొదుపు అనేది ఈ మధ్యకాలంలో మనం మర్చిపోతూ వచ్చాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఒక రకంగా వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే అసలు ఈ ఉద్యోగాల అవసరం, ఈ కష్టపడడం కూడా లేకుండా ఉచితంగానే ఫ్రీగానే ఇదే సెల్ ఫోన్లోనో రకరకాలుగా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు కూడా బాగా పెరిగిపోయినాయి. దీంతో ఆర్భాటాలు పెరిగిపోయినాయి. మధ్యతరగతి కూడా ఆకాశాన్ని అందలాన్ని అందుకోవడానికి అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ అనేక ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ తర్వాత అప్పుల తీవ్రత ఎక్కువైన తర్వాత కూడా అనేక కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. కొంతమంది తమ పిల్లల్ని కూడా కడతేర్చి తమ ప్రాణాలు తీసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే దేశాలలో జరుగుతున్న కన్ఫ్లిక్షన్స్, ఈరోజు యుద్ధ వాతావరణంలో ఉన్న పరిస్థితులు, ఇవన్నీ కూడా అనేక దేశాల్లో ఇవే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఏ దేశానికి ఆ దేశం, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి, ఏ కుటుంబానికి ఆ కుటుంబం రేపు అనేది ఒకటి ఉండాలి, రేపటికి ఒక పొదుపు అనేది ఉండాలి అనే ఆలోచనలోకి కనీసం వెళ్ళాలి. నిజానికి ఈ పొదుపు మంత్రాలు ఇవన్నీ మర్చిపోయి దాదాపుగా 20 నుంచి 25 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ ఆలోచనను మార్చుకొని ఇప్పుడు కొత్త అడుగులు వేస్తూ పొదుపు మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు గనక జాగ్రత్తగా చేసుకుంటే, ఈ ఖర్చులు తగ్గించుకోగలిగితే, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలిగితే, అవసరమైనవి కాదు అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ముందుకు వెళ్ళగలిగితే గనక మధ్యతరగతి రేపు ఎవరి దగ్గర చేతులు చాచాల్సిన అవసరం, ప్రభుత్వాలు ఏదో ఒకటి చేస్తాయా చేయకపోతాయా అని ఏదైనా పరిస్థితి శృతి మించిన తరువాత ఎదురు చూసేలాంటి పరిస్థితులు ఉండకుండా ఉంటాయి అన్న నేపథ్యంలోనే నిజానికి ప్రతి దేశంలో కూడా ఈ సేవింగ్ అనేది చాలా ప్రామాణికంగా ఉంటుంది. ఏ దేశంలో అయినా సరే సేవింగ్స్ అనేవి అవి బాండ్స్ రూపంలో సేవింగ్ చేసుకుంటూ ఉంటారు. మన భారతదేశంలో వచ్చే వరకు గోల్డ్ రూపంలో చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ గోల్డ్ను కూడా మనం బాండ్స్ రూపంలోకి మార్చడానికి ఆ మధ్యకాలంలో ఇదే మోదీ గారు మాట్లాడినప్పుడు ఏ ఒక్క మహిళ కూడా ముందుకు రాలేదు. సో ఈ ప్రాపర్టీ బాండ్స్ అనేది ఒక రకంగా ఉంటే, ఈ పేపర్ బాండ్స్ అనేది ఒక రకంగా ఉంటే, ఇక్కడికి వచ్చే వరకు గోల్డ్ బాండ్స్ అనేవి భారతదేశానికి కేవలం కుటుంబాల స్వావలంబనకి తప్ప దేశానికైతే ఉపయోగపడేలాగా ఈ బంగారం లేదు.
కాబట్టి అత్యధికంగా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఆపినా ఆగరు. బట్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పొదుపు మంత్రాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి అని మధ్యతరగతికి చెప్పిన సూచన. అంటే ఈ అప్పులు, ఈ పొదుపు ఇవన్నీ కూడా దేశానికి ఎంతవరకు అవసరం, కుటుంబాలకు ఏ విధంగా అవసరం అవుతాయి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనేది కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. వీలైతే వింటాం, లేదంటే వదిలేస్తాం. ఆ తర్వాత ఎదురయ్యే పర్యవసానాలను ఎవరైనా సరే అనుభవిస్తాం. అంతే తప్ప ఇందులో ఎవరిని ఎవరు ప్రెజరైజ్ చేసేది కానీ, ఇబ్బంది పెట్టేది కానీ ఎక్కడా ఉండదు. నీవు చేసినా చేయకున్నా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతూనే ఉంటుంది. రైట్? ఇక అలాగే భారతదేశంలో బంగారం మహిళలకు ఎందుకు ఎక్కువ, ఎంత బంగారం ఉంది, ఎంతెంత బంగారం ఎవరెవరి ఇంట్లో ఉంది, ఇలాంటి అనేక అంశాల గురించి మరొక ఎపిసోడ్లో కూడా మాట్లాడుకుందాం. అలాగే డబ్బు కూడా కొంతమంది దగ్గరే ఏ స్థాయిలో డబ్బు ఉంది. నిజానికి ఇదే భారతదేశంలో కొంతమంది దగ్గర కుప్పలు కుప్పలుగా బంగారం, అదేవిధంగా కుప్పలు కుప్పలుగా ఆస్తులు పేరుకుపోయి ఉన్నాయన్నమాట. పేదలుగా ఉన్నారు, మధ్యతరగతిగా ఉన్నారు. కొంతమంది చేతుల్లో విపరీతమైన ఆర్భాటాలతో ఆ డబ్బును ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉన్నారు. బట్ రేపు ఒకవేళ ప్రభుత్వం అలాంటి ఆలోచనలు చేస్తే గనక ఆ మధ్య ఏదైతే జమీందారీ అబాలిషన్ లాంటిది వచ్చిందో, ఎస్టేట్ అబాలిషన్ వచ్చిందో, ఆ విధంగానే ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఏమైనా కొత్తగా తీసుకొచ్చి ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడడానికి భారతదేశం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయమే తీసుకుంటుంది. కానీ మధ్యతరగతిలో పేదల నడ్డి విరిచేలాంటి ఆలోచనలు ప్రభుత్వాలు చేయవు. అందుకే ఎన్ని ఇబ్బందులైనా అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వాలు అప్పుల కుప్పని పెంచుకుంటూ ఈ ఉచితాల మీద వెంపర్లాడుతూ ఉన్నారు. అది రాజకీయం కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, ఏదేమైనా సరే ఈ ఉచితాలే ఒక రకంగా భారతదేశం కొంప ముంచుతున్నాయే కానీ నిజానికి ఇక్కడ ప్రభుత్వాల అలసత్వం కాదు. అదేవిధంగా పనిచేసే శ్రద్ధ విషయంలో ఈ మధ్య కాలంలో యువత ఒక రకంగా నిర్లిప్తత అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇది కూడా సంపాదన వైపు అడుగులు వేయకపోవడం కూడా అనేక రకాల పేదరిక సమస్యల్లోకి నెట్టివేస్తోంది. రకరకాల ఉచితాలు, ఉద్యోగం చేయని వాడికి ఉచితాలు ఇస్తారు, స్త్రీలకు ఉచితాలు, పిల్లలు పుడితే ఉచితాలు, మరణించేటప్పుడు ఉచితాలు, ప్రతి దానికి ఏదో ఒక ఉచితం అనేది ఏదైతే ఉందో ఇది భారతదేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. దీని నుంచి బయటికి రావడం అనేది అది ఏ పార్టీకి, ఏ ప్రభుత్వాలకి కూడా జరుగుతున్న దాఖలాలు కనబడడం లేదు. సో చూద్దాం. మొత్తానికి ఎర్ర జర్నలిజంలో ఇవాళ ఈ అప్పులు, ఈ పొదుపులు దీని గురించి మాట్లాడితే ఒక రకంగా అందరిలో ఒక అవేర్నెస్ వస్తుంది అన్న ఉద్దేశం. రైట్? దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.